హాయ్ అండి. ఈరోజు నేను శంకర్ ప్రసాద్ గారు సంక్రాంతికి వస్తున్న మూవీని చూశాను. నిజంగా మూవీ ఫుల్ అంతా ఎంటర్టైన్మెంట్. ఫ్యామిలీ అంతా కూడా వెళ్ళి హ్యాపీగా చూడొచ్చు. సంక్రాంతికి ఒక మంచి ఛాన్స్ కొట్టేసింది మూవీ. లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వస్తున్న సక్సెస్ అయిందో అంతే హిట్ అవుతుందన్నమాట. అంతా ఫుల్ అంతా కామెడీ ఉంది. ఎక్కడ గ్యాప్ లేకుండా కామెడీని రన్ చేశారు. చాలా బాగుంది. చిరంజీవి యాక్షన్ ఇంకా మెగాస్టార్ అంటే మెగాస్టారే. ఆయనకున్న గ్రేసు, ఆయన డాన్స్ గ్రేసు ఇవన్నీ కూడా చాలా అంటే చాలా ఎక్సలెంట్గా పండించారు. దానికి తోడు లాస్ట్ 40 మినిట్స్ వెంకీ మామ తీసుకున్నారు. వెంకీ చాలా అద్దరిపోయింది. వెంకటేష్ ఎంట్రీతో మూవీని ఒక హైప్కి తీసుకెళ్లారనమాట. చాలా అంటే చాలా కామెడీగా ఉంది. అండ్ మెగాస్టార్ బాడీ లాంగ్వేజ్ ఉంటుంది కదా, కొన్ని సినిమాలకి చిరంజీవి గారి డైలాగ్ డెలివరీ కానీ బాడీ లాంగ్వేజ్ కానీ యాటిట్యూడ్ కానీ అది ఎవరికి రాదు. అలాగే డాన్స్ క్రేజ్ కూడా ఎవరికి రాదు. డాన్స్ అంటే నిజంగా చిరంజీవే. అలాగే అదే మాడ్యూల్లో ఎరగదీశారనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు హ్యాపీగా. అలాగే ఇది సినిమా అంటే నాకు బాగా ఒకలాగా అనిపించింది. ఏంటంటే చిన్నప్పుడు మా తమ్ముడు నేనేమో వెంకటేష్ ఫ్యాన్ అనమాట, తనేమో చిరంజీవి ఫేవరెట్ అనమాట. దానికోసం మా ఇద్దరికి చాలా ఎక్కువగా మీ చిరంజీవి లాగా మా వెంకటేష్ ఇలాగ ఈ టైప్లో సరదాగా గొడవలు జరుగుతాయి కదా, అలాగే గొడవ జరిగేది ఎక్కువగా కొట్టుకునే వాళ్ళ విషయం మీద. అలాంటిది ఇన్నాళ్ళకి వెంకటేష్ చిరంజీవి కలిపి యాక్ట్ చేశారు. ఇద్దరు బిగ్ యాక్టర్స్ని ఆన్ స్క్రీన్ మీద ఒకేసారి చూడడం నిజంగా చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది. ఇలాంటి సినిమాలు థియేటర్కి వెళ్ళి చూస్తేనే ఒక రకమైన ఫీల్ ఉంటుంది అనమాట. నాకైతే కొన్ని మూవీస్ థియేటర్కి వెళ్ళి చూస్తేనే నచ్చుతుంది. ఇక్కడ చూడొచ్చు కానీ అదొక ఫీల్ ఉంటుంది. థియేటర్కి వెళ్ళి చూసిందే ఒక ఫీలింగ్ ఉంటుంది కదా. అంటే అనుకోకుండా మా తమ్ముడికి కూడా ఈ సినిమాని, చిరంజీవి ఫ్యాన్ కాబట్టి బాగా డై హార్ట్ ఫ్యాన్ అనమాట మా తమ్ముడు. వాడు ఇప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు అవకాశం రావడము, చిరంజీవి సినిమా ఫస్ట్ రోజు చూసే అవకాశం రావడము, వాడు అనుకోకుండా లీవ్లో ఉండడం వల్ల కుదిరింది. చూశాడు. అక్కడ షోలో కూడా వాడు డాన్స్ చేశాడు అనమాట. అది కూడా వీడియో యాడ్ చేస్తాను. అంటే వాడు రాజమండ్రి థియేటర్లో చూసి ఫస్ట్ డే ఫ్యాన్స్ బెనిఫిట్ షో చూసినప్పుడు దానికి డాన్స్ చేసాడు. ఆ క్లిప్ కూడా యాడ్ చేస్తాను. మొత్తానికి ఈ మూవీ అయితే చాలా బాగుంది. అందరూ కూడా ఫ్యామిలీతో వెళ్ళొచ్చు అనమాట. ఫుల్ ఫ్యామిలీ వాచ్ చేసే మూవీ అనమాట. ఫుల్ అంత కామెడీ ఉంది. కామెడీ కూడా చాలా డీసెంట్గా ఉందన్నమాట. ఫ్యామిలీ డ్రామా చాలా బాగుంది. సినిమా చాలా బాగుంది. యాక్టింగ్ అందరిది చెప్పక్కర్లేదు. అందరూ ఇంకా నయనతార ఎస్పెషల్లీ మీసాల పిల్ల ఒక యాంగ్రీ లేడీ కింద చాలా బాగా యాక్ట్ చేశారు. చాలా అయితే చాలా బాగా నచ్చింది నాకు కూడా. మీలో కూడా ఎవరైనా ఈ మూవీని చూసి ఆల్రెడీ చాలా మంది చూసుంటారు. చూసుంటే ఎలా అనిపించిందో లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. పిల్ల నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలి పిల్ల.